బెంజ్ కారుతో ఎంట్రీ ఇచ్చేవారికి ఒక బిల్డింగ్, నిండా బంగారంతో వచ్చేవారికి ఇంకొక బిల్డింగ్, తక్కువలో ఆడేద్దాం అనుకునే వారి కోసం ఇంకొక బంగ్లా. ఇలా రేటును బట్టి రేంజ్ని బట్టి పేకాట క్లబ్లు నిర్వహిస్తోంది ఏలూరు జిల్లా పోతవరప్పాడులోని మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ యాజమాన్యం. ఇలా ఒకటేమిటి, లోతుగా దర్యాప్తు జరుగుతున్న కొద్దీ షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం 280 మంది పేకాట పాపారావులు అరెస్ట్ అయిన ఈ కేసును పోలీసులు కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఏదో పబ్లిక్ మీటింగ్ వచ్చిన కార్లు కాదు, పక్కా పేకాట ఆడడానికి వచ్చిన కార్ల కాన్వాయ్. 10,000 ఆటకు ఈ బిల్డింగ్, 25,000 నుంచి 50,000 వరకు ఆడాలా ఆ బిల్డింగ్, ఇక లక్షకు లక్షలేసుకుని వచ్చారా, ఇదిగో ఈ స్పెషల్ బిల్డింగ్ లో ఆడుకోండి అంటూ కేటగిరీలు వేసి మరీ జూదమాడిస్తోంది మ్యాంగో బే క్లబ్ యాజమాన్యం. ఇక పక్కా ప్లాన్ తో ఆదివారమే రైడ్ చేసిన పోలీసులు రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం 281 మంది పేకాట రాయుళ్లని అరెస్ట్ చేశారు. 280 వాహనాలు సీజ్ చేశారు. అలాగే 32 లక్షల రూపాయల నగదు స్వాధీనపరుచుకుని దర్యాప్తు ముమ్మరం చేయగా ఇలాంటి ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇక ఏంటయ్యా ఇదంతా అని ప్రశ్నిస్తే పక్కా లీగల్ గా వెళుతున్నామంటున్నారు క్లబ్ నిర్వాహకులు. అఫీషియల్ గా ఫ్లెక్సీ పెట్టడమే కాదు, పత్రాలు చూపిస్తున్నారు. మాకు అనుమతుల్లో 13 కార్డ్స్ 13 ముక్కల ఆట కన్సిడర్డ్ యాజ్ ఎ స్కిల్ గేమ్ అండి. ఇట్స్ నాట్ ఎ ఛాన్స్ గేమ్. ఏదో 3 ముక్కల ఆటలో అందరి బాహలు కాదండి. అది 13 కార్డ్స్ స్కిల్ గేమ్ కాబట్టి స్టేక్, సిండికేట్ గేమ్స్, పూల్ గేమ్స్ ఆడుకోవచ్చని మాకు క్లియర్గా పర్మిషన్లో రాసి ఉంది. దానికి ఇంకా మరి వచ్చేసి అట్లా కాదని చెప్పి రైడ్ చేసి సాయంత్రం 5 నుంచి ఇంతవరకు కూడా ఎవరిని ఒకళ్ళు బయట అడుగు పెట్టినట్లేదు. ఈ విషయం ఖచ్చితంగా కోర్టుకి చెప్తాం, న్యాయపరంగా మేము ఫైట్ చేస్తాం కూడా, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, మేము గెలుస్తాం కూడా. స్కిల్ గేమ్ పేరుతో పర్మిషన్ తీసుకొచ్చి పేకాట నిర్వహిస్తున్నారని ఇటు పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన వారిలో వందలాది మంది వ్యాపారవేత్తలున్నారని, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పేకాట ఆడడానికి వచ్చిన వాళ్లను అదుపులోకి తీసుకున్నామంటున్నారు. నిర్వాహకులు కాట్రగడ్డ అశోక్, చేవూరి లక్ష్మణ్, అప్పారావులపై కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద దందా వెనుక కింగ్ పిన్ ఎవరు అన్నదానిపై ఆరా తీస్తున్నారు ఇప్పుడు పోలీసులు. హైకోర్టుకి, ఆనరబుల్ హైకోర్టుకి పోయి ఒక రిట్ పిటిషన్ ఒకటి వేసి దాని మీద వచ్చిన ఆర్డర్ని సాకుగా, కుంటుసాకుగా చూపించి చాలామంది గ్యాంబ్లర్స్ని ఈ క్లబ్లోనే పేకాట నడుస్తుంది. ఇటు అరెస్ట్ అయిన వారి బంధువులు క్లబ్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయని చెబితేనే తమ వాళ్లు క్లబ్buకొచ్చారని, పేకాట ఆడకపోయినా తీసుకెళ్లిపోయారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ లో మాకు కోర్టుకు స్టే ఆర్డర్ ఉంది, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కోర్టు స్టే ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉంది, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని చూపించారు. దాన్ని బట్టి మా వాళ్ళు ఏదో సరదాగా టైంపాస్గా ఆడుకోవడానికి వచ్చారు. ఈవినింగ్ టైంలో వచ్చారు. దాన్ని నేను సాయంత్రం రైడ్ చేశారు. రైడ్ చేసి ఇప్పటికి 26 గంటలు దాటింది. వాళ్ళు ఉన్నారా లేరా అన్నది తెలియదు. వాళ్ళు ఒకళ్ళు హార్ట్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు బతుకున్నారా లేరో తెలియట్లేదు. టాబ్లెట్లు ఇస్తామంటే మా పోలీస్ దప్పేంటో చూపిస్తాం, మీకు ఇవ్వము, మీకు ఎలాంటి సంబంధం లేదని గేటు బయట నుంచే పంపిస్తున్నారు. మీరు 24 గంటల కోర్టు ప్రొడ్యూస్ చేయాలి కదా అంటే మేము మాదేంటో మేము చూపించుకుంటాం, మీరేంటో మీరు చూపించుకోండి, ఎక్కడ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చుకోండి అంటున్నారు. మొత్తంగా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు, అన్ని రూల్స్ పాటిస్తున్నామని నిర్వాహకులు. దీంతో నెక్స్ట్ ఏంటి అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. మరోవైపు పేకాట రాయుళ్ల రిమాండ్ ప్రక్రియ అర్ధరాత్రికి పూర్తి కానుంది.